కర్ణుడు అర్జునుడు యుద్ధాన్ని ప్రారంభం చేశారు. గరుడ పక్షి పాముల యొక్క సమూహం, పుట్టలోంచి బోలెడన్ని పాములు ఓ చోట చుట్ట చుట్టుకుని పడుకుని ఉన్నాయనుకోండి, ఆ పాముల మీదకి గరుడ పక్షే వస్తే ఎలా వచ్చి ఆక్రమిస్తుందో రెక్కలతో, అంటే అటు ఇటు వెళ్ళడానికి వీలు లేకుండా ఇలా రెక్కల మధ్య పెట్టి ముక్కుతో కొట్టి తింటుంది. అలా ఏకకాలమునందు కర్ణుడి యొక్క రథాన్ని, కర్ణుడి యొక్క గుర్రాల్ని, కర్ణుడి యొక్క సారథిని, కర్ణుడి యొక్క పతాకాన్ని, కర్ణుణ్ణి కూడా తన బాణ పరంపరల చేత కప్పేశాడు. కప్పేసి బాణ పంజరం మధ్యలో నిలబడిపోయేటట్టుగా చేశాడు. కర్ణుడెంతటి వాడంటే ఇంతటి బాణ పరంపరని బదలగొట్టి తన యొక్క బాణ పరంపర చేత అర్జునుడి రథాన్నంతటి కప్పేశాడు. చిత్రం ఏమిటంటే, కర్ణుడు తన బాణ పరంపర చేత అర్జునుడి రథాన్ని కప్పేస్తే కౌరవ వీరులందరూ భేరీలు మోగిస్తున్నారు, జయనిర్ధానాలు చేస్తున్నారు, అరుస్తున్నారు. అర్జునుడు కర్ణుణ్ణి కప్పేస్తే డీలా పడిపోయి నీరసపడిపోతున్నారు. అంటే ఎవరిది గెలుపో ఎవరిది ఓటమో తెలియదు. వాళ్ళందరూ ఇలా చేస్తూ ఇంకా ఊరుకున్నారంటే ఏమైనట్టు? అంటే వాళ్ళు యుద్ధం మానేశారు. ఎందుకు మానేశారు? ఎందుకు చేయరు? అంటే చూడ్డానికి అలా ఉంది ఆ యుద్ధం, అంత గొప్పగా ఉంది. ఏమి యుద్ధం అని అందరూ యుద్ధం మానేసి చూస్తున్నారు. కర్ణార్జునుల యొక్క యుద్ధాన్ని చూశాడు. చూసి ఏకకాలమునందు బాణప్రయోగం చేసి కర్ణుడి యొక్క రథాన్ని, సారథిని, గుర్రాల్ని, పతాకాన్ని అన్నిటినీ పడగొట్టాడు. ఒక్క దూకు దూకి కర్ణుడు భూమి మీద నిలబడ్డాడు. నిలబడగానే అప్పుడు ఆ కర్ణుడితోటి యుద్ధం చేస్తూ నిలబడినటువంటి ఆ కర్ణుడి మీదకి, తల మీదకి, నుదురు మీదకి, కంఠం మీదకి, గుండెల మీదకి, భుజాల మీదకి, పొట్ట మీదకి ఒక్కసారి ఆ బల్యాలన్నింటినీ కూడా రథంలోంచి తీసి కను తెరిచి కను మూసే లోపల బల్యముల యొక్క పరంపరని విసిరేశాడు. విసిరేసేటప్పటికి అవన్నీ శరీరంలో గుచ్చుకోవడంలో తిరిగి యుద్ధం చెయ్యలేక అర్జునుడితోటి ఒక్కసారి ఆ యుద్ధ భూమిలోంచి విన్నిచ్చి ఇంకా అర్జునుడి ముందు నిలబడితే చంపేస్తాడని అదే పరుగు కింద యుద్ధ భూమిలోంచి వెనక్కి తిరిగి కర్ణుడు పారిపోయాడు. పారిపోతే ఆ కూర్చున్నటువంటి ఉత్తరుడు, రథానికి సారథ్యం చేస్తున్నవాడు చూసి, ఇంత గొప్పవాడంటాడు, ఇన్ని బీరాలు పలుకుతాడు, ఇంత యుద్ధం చేస్తానంటాడు, ఇటువంటి వాడు ఇలా పారిపోతున్నాడు అర్జునుడు బాణాలు వేస్తుంటేనని విడిచిపెట్టకుండా శర పరంపర ప్రయోగం చేస్తుంటే సైన్యం మీద, కర్ణ నిన్ను నమ్ముకున్నాం, నువ్వేమిటి అలా పారిపోతున్నావన్నా వినకుండా ఆగకుండా పారిపోతున్న కర్ణుణ్ణి చూసి పెద్ద కేకలేస్తూ ఉత్తర కుమారుడు నవ్వేట్టే, అదేమిటి అలా పారిపోతున్నావు కర్ణ నువ్వని.